లడ్డులో పాయిజన్ ఎలా కలిసింది? మీ దగ్గరికి ఎలా వచ్చింది? అది నాకెవరు ఇవ్వలేదండి. రోడ్డు పక్కన ఓ కుక్క చచ్చి పడి ఉంది. దాని పక్కన లడ్డు ఉంటే అనుమానం వచ్చి ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించడానికి తీసుకొచ్చాను. ఓ అలాగా. బిల్ ఎంతైంది సార్? ఒక్క నిమిషం. మా మీద ఎవరికి అంత కక్ష ఉంది? అసలు ఏం జరుగుంటుంది? అందులో ఎవరు విషయం కలుపుకుంటారు? నాకే అర్థం కావట్లేదు. అమ్మా శుభా. ఏంటమ్మా? మీ అత్తగారి కుటుంబం గురించి నాకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తమామలు కోడల్ని తప్పు పట్టటం సహజమేనమ్మా. కాని ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు సహనంతో పరిష్కారం కోసం ఆలోచించాలి కానీ ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడకూడదమ్మా. ప్రాణం పోతే సమస్య పరిష్కారం అవుతుందో చెప్పు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఇంకెప్పుడు అలా చేయను. నా బంగారు తల్లి. బాబు, మీరిక్కడ 2-3 రోజులే కాదు, కనీసం వారం 10 రోజులైనా ఉండాలి. అలాగే అత్తయ్య. ఉండండి బాబు, కాఫీ తీసుకొస్తాను. శుభ, నాన్న చెప్పండి. నాన్న అది నీకు ముఖ్యమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను. చెప్పండి నాన్నగారు. మన ఇంట్లో ఒక సంఘటన జరిగింది. అది ఏంటది? ఏంటి నాన్నగారు మీరు చెప్పేది? అవునాది, ఇదే జరిగింది. ఎవరో మన కుటుంబాన్ని నాశనం చేద్దామని కుట్ర పన్నుతున్నారు. అందుకే మీరిద్దరూ కాస్త జాగ్రత్తగా ఉంటారని హెచ్చరిద్దామని మీకు ఫోన్ చేశాను. ఎవరు చేస్తున్నారు ఇదంతా? అదే అర్థం కావట్లేదు. ఈ విషయం నేను తాతగారికి చెప్పాను. ఆయన వెంటనే నిన్ను శుభని బయలుదేరి ఇంటికి వచ్చేయమన్నారు. శుభ మన ఇంటి దగ్గర ఉంటే ఏ అనర్థం జరగదని ఆయన ఆలోచన. వచ్చేస్తాం. సరేరా, వెంటనే వచ్చేయండి. సరే, ఉంటాను. ఏంటండి, ఏం జరిగింది? తాతయ్య గారు పంపారని ఎవరో మన ఇంటికి దేవుడు ప్రసాదం పంపారట. అందులో విషం కలిసిందట. ఎవరు పంపారో తెలియదు. అదెవరో తెలియదు కదా? లేదు. మనం వెంటనే ఊరు వెళ్ళిపోదాం. మనం ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండడమే మంచిది. కానీ మీ అమ్మగారితో ఏం చెప్దాం? అవన్నీ నేను చూసుకుంటాను. మనం వెంటనే బయలుదేద్దాం. నేను అమ్మకి నచ్చ చెప్పొస్తాను. సరే. ఏమైంది? మనం నాన్నగారు పంపించారని చెప్పిన ప్రసాదం తినకపోవడమే మంచిదైంది. అదేమిటండి? అసలు మనకి నాన్నగారు ఏ ప్రసాదం పంపలేదుట. నువ్వు బయటపడేసిన ప్రసాదం తిని కుక్క చచ్చిపోయింది. నాకు డౌట్ వచ్చి దాన్ని తీసుకెళ్లి ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయిస్తే అందులో విషం కలిసిందని తెలిసి. ఆ ప్రసాదంలో విషయం కలిసిందా? అవును వసుంధరా. అయితే ఎవరో మన కుటుంబం మొత్తాన్ని చంపేయటానికి పంపించుంటారంటారా? ఎవరండి ఇంత ఘోరం చేసింది? ఎందుకంటే మన కుటుంబం మొత్తాన్ని చంపాలని చూస్తున్నారు. ఎవరికేం ద్రోహం చేశావని? పొరపాటున కుసుమదన తోలటం వల్ల అది పడిపోయింది. లేకపోయింటే ఈ పాటికే మీరు. భగవంతుడా, ఈ విషయాన్ని ఇంతటితో వదలకూడదండి. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరి గురించి ఇస్తాం, ఏమని ఇస్తాం? జరిగింది చెప్పగలం అంతే. వాళ్ళు అడిగే మొదటి ప్రశ్న, మీకెవరైనా శత్రువులు ఉన్నారా, మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని. ఏమని సమాధానం చెప్తాం? మావి గారు చెప్పిన దగ్గర నుంచి నాకు చాలా భయంగా ఉందండి. హాతి సుబ్బల్ని వెంటనే రమ్మని చెప్పండి. ఆల్రెడీ ఫోన్ చేశాను. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. సుబ్బయ్య ఇంట్లో ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుందండి. నువ్వు చెప్పింది నిజమే వసుంధరా. ఏమైంది నాన్న? పెద్ద ప్రమాదమే తప్పిందిరా. అసలు ఏమైందంటే